హలో మూవీ లవర్స్. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత బాబీ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ డియోల్ విలన్ గా, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కీలక పాత్రలు చేసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్. బాలయ్య మళ్ళీ తనకు కలిసొచ్చిన సంక్రాంతికి ఫ్యాన్స్ కు అసలైన సంక్రాంతి పండగనిచ్చాడో లేదో, బాబీ బాలయ్య కాంబినేషన్ వర్కౌట్ అయిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. నందమూరి బాలకృష్ణ ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. యాక్షన్ డ్రామాను బ్యాలెన్స్ చేస్తూ తన చరిష్మాతో పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలన్ గా బాబీ డియోల్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. శ్రద్ధా శ్రీనాథ్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసింది. ప్రజ్ఞా జైస్వాల్ తనకున్న లిమిటెడ్ స్క్రీన్ టైంలో కూడా ఇంప్రెసివ్ గా ఉంది. ఉన్నది కాసేపైనా ఊర్వశి రౌతేలా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ సూపర్. సాంగ్స్ విషయంలో పర్లేదనిపించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మళ్ళీ మ్యాజిక్ చేశాడు తమన్. సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రిచ్ గా ఉంది సినిమా. బాలకృష్ణను స్టైలిష్ గా, పవర్ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అవడంతో పాటు తన టేకింగ్ తో మాస్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాడు డైరెక్టర్ బాబీ. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, రొటీన్ ఎలిమెంట్స్ తో కథను ఆడియన్స్ కూడా ముందే ఊహించగలిగేలా ఉండడం, స్లోగా సాగిన సెకండ్ హాఫ్, సరైన ఇంపార్టెన్స్ లేని సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగున్నా సెకండ్ హాఫ్ లో డిసప్పాయింట్ చేయడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్ గా చెప్పాలంటే, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో టెక్నికల్ గా బ్రిలియంట్ గా, విజువల్ గా కన్నుల పండుగలా ఉన్న ఈ మూవీని బాలకృష్ణ ఫ్యాన్స్ గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. మాస్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్ కి పర్లేదనిపిస్తుంది. గో అండ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.